ఫస్ట్ బిట్ మనకి Aarti and Rajesh have been married for 5 years. Over time, Aarti has been subjected to continuous cruelty by Rajesh, which has led to emotional and mental distress. Aarti decided to file for divorce on the ground of cruelty under section 13(1) subsection 1 clause 1A అండి Hindu Marriage Act. Which of the following statement is true regarding the grounds for divorce under Hindu Marriage Act? మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ, Aarti cannot seek divorce on the ground of cruelty as it is not the recognized under the Hindu Marriage Act. Aarti must prove Rajesh cruelty was intentional to succeed in the divorce petition. Aarti can only seek divorce on the ground of adultery. Aarti can seek divorce on the ground of cruelty as long as she proves mental or physical cruelty. మనకి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ మ్యాటర్స్ వేర్ దయాబాగా ఈజ్ సైలెంట్, వాట్ ప్రివేల్స్? మనకి ఆప్షన్ ఏ శృతిస్, ఆప్షన్ బి మితాక్షర, ఆప్షన్ డి లోకల్ కస్టమ్స్, ఆప్షన్ డి స్మృతిస్. ఆప్షన్ బి అండి. థర్డ్ వన్, Nisha and Akash are separated and both seek custody of their minor child, Arav. Nisha has been the primary caregiver, while Akash claimed that he can provide better financial stability for Arav. They both approached the court under Guardian and Wards Act. Which of the following factors will be court primarily considered in determining the custody of Arav? మనకి హిందూ గార్డియన్ అండ్ అడాప్షన్ యాక్ట్ ప్రకారంగా కోర్టు కస్టడీ ఇచ్చేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుంది అంటే మనకి ఆప్షన్ ఏ, ద వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. ద పేరెంట్ హూ ఈజ్ ఫైనాన్షియలీ మోస్ట్ ఏబుల్ ఈజ్ గ్రాంటెడ్ కస్టడీ ఆటోమేటికలీ. ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ బోత్ పేరెంట్స్. ద జెండర్ ఆఫ్ ద చైల్డ్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. స్పోకెన్ వర్డ్స్. స్పోకెన్ వర్డ్ అనేది మనకి సునత్ ఓల్ ఔల్ క్యోల్ ఇదండి. దీపిక వర్సెస్ సిఏటి క్యాట్. మనకి టిపికల్ రిలేషన్షిప్కి సంబంధించి సైలెన్స్ అనేది సునత్ ఓల్ తక్వీర్. అసిస్టెంట్ యాస్ కౌర్ వర్సెస్ కట్టర్ సింగ్. కస్టమరీ లాకి సంబంధించి షయరా బాను వర్సెస్ యూన్ ఆఫ్ ఇండియా. ట్రిపుల్ తలాక్ సంబంధించి. సో ఆప్షన్స్ A1B4 ఆప్షన్ ఏ అండి. మీకు టైం ఎక్కువ వేస్ట్ కాకుండానే నేను ఈ వీడియో ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ బిట్, విచ్ సెక్షన్ డిస్కస్ విత్ రిగార్డ్ టు సపిండ రిలేషన్షిప్స్ ఆఫ్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ మనకి ఆప్షన్ ఏ వచ్చి సెక్షన్ 3F(1 and 2) ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 3G, అలాగే సెక్షన్ 5లో ఉన్నటువంటి 4th కండిషన్ అంటున్నారు. సెక్షన్ బి వచ్చి సెక్షన్ 3F(1, 2) అండ్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 3G, అలాగే సెక్షన్ 5లో ఉన్న 5th కండిషన్ అంటున్నారు.
సెక్షన్ 3F అండ్ సెక్షన్ 5, సెక్షన్ 3F అండ్ సెక్షన్ 4 అంటున్నారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ బిట్. అండర్ సెక్షన్ 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ద డైవర్స్ పర్సన్ టు మ్యారీ అగైన్. సెక్షన్ 15లో రీమ్యారేజ్ గురించి. ఆప్షన్ ఏ మే మ్యారీ ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్ వితౌట్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ రైట్ కాదు. అలాగే హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year, అది కూడా కరెక్ట్ కాదు. అలాగే హ్యావ్ టు వెయిట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months, ఇది కూడా కాదండి. సో కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ బి, నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కేస్ ఏ ప్రిజన్ ఇన్మేట్ sent a letter to the Supreme Court describing physical torture which became a pioneer in public interest litigation through the court letter abandoned the practice of considering letters. మనకి ఆప్షన్స్ ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద నరసింహారావు కేస్, ద హుస్సేనరా కార్టూన్ వర్సెస్ బీహార్ కేస్, సునీల్ బాత్రా కేస్. మనకి ఆప్షన్ డి అండి, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్. In the earlier 1980s, a social activist group discovered severe exploitation of laborers working in stone quarries near Delhi. The workers, including many children, were working in extremely hazardous conditions, living in makeshift shelters, and were effectively trapped in a cycle of debt and forced labor. The conditions revealed systematic violation of fundamental human rights. The Supreme Court was approached to look into the dire circumstances of the working persons there, and one of the following views of the court was sustained in the said case. Identify from the following. మనకు ఆప్షన్స్. The Supreme Court recognized the right against forced labor as a fundamental right derived from the right to life and human dignity under Article 21. The court ruled that only government agencies and not social activities could file petitions concerning labor rights. The court established that the right to free legal aid is a mere directive principle and cannot be enforced as a fundamental right. The judgment primarily focused on providing monetary compensation to the affected laborers without addressing systemic issues of bonded labor. మనకి యాక్చువల్గా సుప్రీంకోర్టు వారు ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ సుప్రీంకోర్టు రికగ్నైజ్ ద రైట్ అగెన్స్ట్ ఫోర్స్డ్ లేబర్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ డెరైవ్డ్ ఫ్రమ్ ది రైట్ టు లైఫ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21. Next question. Read the given statements and choose the correct option. Statement 1. In pill cases, the court plays a passive role similar to traditional cases. Statement 2. Pill is primarily focused on individual disputes. మనకు ఆప్షన్స్. ఓన్లీ స్టేట్మెంట్ 2 is correct. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. డి ఓన్లీ స్టేట్మెంట్ 1 is ట్రూ. మనకి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అండి. నెక్స్ట్ బిట్. ఫాతిమా, a Muslim woman, has been divorced by her husband Imran through talaq. Fatima is now seeking maintenance from Imran for herself,
and her 2 minor children. Imran arguing that Fatima has remarried and therefore is not entitled to any maintenance under Muslim law. Which of the following statement is true regarding Fatima's claim for maintenance? మనకి ఆప్షన్స్. Fatima is entitled to maintenance for herself during her Iddat period and for her children until they are self-supporting. Fatima can claim, option B, can claim maintenance for herself and children indefinitely irrespective of her remarriage or the children's age. Option C, Fatima is not entitled to maintenance because she has remarried. Option D, Fatima is entitled to maintenance only for a period of 3 months after the divorce. మనకి ఇది యాజ్ పర్ ముస్లింలా అడిగారు. ఆవిడ రీమ్యారేజ్ చేసుకున్నారు కదా, అందువల్ల ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి మనకి. నెక్స్ట్ బిట్, ద రెమెడీ ఆఫ్ రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఈజ్ గివెన్ ఇన్ సెక్షన్ డాష్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. మనకి సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన బిట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇందులో నుంచి చాలా బిట్స్ మనం ఏమైతే డిస్కస్ చేసామో అవి ఈ ఎగ్జామ్లో రావడం కూడా జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోలో కూడా ఒకసారి వెళ్ళి రీచెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్, in 2020 at Daroda village a panchayat elections could not happen due to COVID pandemic. While the tenure of the panchayat was getting over that year itself, Mr. Hariban represented the people that year at the panchayat post dissolution of the panchayat tenure and made a law exercising the delegated power by the Panchayat Raj Act of the state to restrict their economic activities per day to 100 rupees only. In which of the following cases this is allowed or restricted? మనకి ఆప్షన్స్, జలాన్ ట్రేడింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఏ. బి, నన్ ఆఫ్ దీస్. సి, MCD వర్సెస్ బిర్లా కాటన్ మిల్స్. డి, పాట్నా యూనివర్సిటీ వర్సెస్ అమిత్ తివారీ. ఏ కేసులో దీనికి సంబంధించిన ఈ స్టేట్మెంట్ అనేది ఉన్నది అంటే మనకి ఆప్షన్ బి అండి, నన్ ఆఫ్ దీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్? First one, illegality. Second one, irrationality. Third one, proportionality. Fourth one, public opinion. మనకు ఆప్షన్స్ ఏ వచ్చి 1, 2 and 3 అంట. బి వచ్చి ఓన్లీ 4. సి వచ్చి ఓన్లీ 2. డి వచ్చి 2 and 4 రెండు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి, ఓన్లీ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ బిట్, వాట్ డస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ టు ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్? ఆప్షన్స్, మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఉందండి ఇది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఆప్షన్ ఏ,
A conflict between ethics and laws. Option B, a situation where personal interests conflict with professional duties. Option C, a situation involving legal disputes. Option D, a situation where two professionals disagree. మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ వాజ్ representing a client Mr. Y in a property dispute case. During the proceedings, advocate Mr. X accepted a bribe from the opposing party to delay the case, causing significant harm to Mr. Y's interest. Moreover, Mr. X failed to inform his client about critical hearing dates, leading to adverse judgments. On the basis of the above problem, select the correct option. Options మనకి it amounts to criminal conspiracy under భారతీయ న్యాయ సంహిత. It amounts to the contempt of court under Contempt of Court Act. It is violating of rules made by the Bar Council of India for the professional ethics. It is only an offence under the Prevention of Corruption Act. మనకి కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఆప్షన్స్ 1 criminal in nature, 2 nature neither civil nor criminal, 3 quasi criminal in nature, 4 civil in nature. ఆప్షన్స్ మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఓన్లీ 2 నెయిదర్ సివిల్ నార్ క్రిమినల్ అండి అది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, one labeled as assertion A and the other labeled as reason. Or assertion ఏంటంటే the concept of locus standi is relaxed in pill cases. అది assertion. Reason ఏంటి? pill always any public spirited person to approach the court on behalf of those who cannot represent themselves. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ అన్నారు, బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నారు. ఆప్షన్ బిలో ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అన్నారు. సిలో బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నారు. ఆప్షన్ డిలో బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్టు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఆప్షన్స్ ఆప్షన్ ఏ లాస్ మేడ్ బై అన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండ్ పవర్స్ గివెన్ టు దెమ్ బై పార్లమెంట్. Option B, judicial decisions made by an administrative tribunal. Option C, legislation passed by local government. Option D, laws enacted by parliament or the legislature. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 43 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ఫర్. మనకి ఏ సెక్షన్ అండి? సెక్షన్ 43 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఆప్షన్ ఏ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఆప్షన్ బి రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్. ఆప్షన్ సి ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం. ఆప్షన్ డి కైండ్స్ ఆఫ్ షేర్స్ క్యాపిటల్. మనకి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ సిటీ ఆఫ్ సూరత్ నేమ్డ్ యాజ్ X has been discharging
unthreatened industrial waste into a nearby river, violating the provisions of the Environmental Protection Act 1986 and the Water Prevention and Control of Pollution Act 1974. This has resulted in severe pollution, making the river water unsafe for drinking and harming aquatic life. Local farmers and residents who rely on the river for irrigation and daily needs have started facing health issues and crop failures due to the contaminated water. Despite multiple complaints to the local pollution control board, no action has been taken against the company. Based on the above problems, select the correct answer. Option A manaki, it is not the violating of the provisions of the law stated in the problem. Option B, it is the violation of section 23 of the Water Prevention and Control of Pollution Act 1974. Option C, it is the violation of section 24 of the Water Prevention and Control of Pollution Act 1974. Option D, it is the violation of section 40 of the Water Prevention and Control of Pollution Act 1974. Manki correct option C, section 24 prakaranga. Next question, which of the following acts is popularly known as umbrella legislation? Option A, the Factories Act. Option B, the Environmental Protection Act. Option C, the Water Prevention and Control Pollution Act 1974. Option D, the Air Prevention and Control of Pollution Act 1981. ఇక్కడ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవి మొత్తం కూడా మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కిందకు వస్తాయి కాబట్టి అంబ్రెల్లా యాక్ట్ అడిగారు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద సెక్షన్ 21W of the Information Technology Act 2000 describing the intermediary? మనకు ఆప్షన్స్, ఆప్షన్ 1 సైబర్ కేఫ్స్, ఆప్షన్ 2 టెలికాం రెగ్యులేటర్స్, ఆప్షన్ 3 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆప్షన్ 4 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మనకి ఇక్కడ 1 2 4 1 2 3, బిలో 1 2 3 4, సిలో 1 2 3, డిలో 1 3 4. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి డి అండి. అంటే 1 3 అండ్ 4 సైబర్ కేఫ్స్ కింద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కింద, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కింద ఇంటర్మీడియరీని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, appropriate procedural safeguards help reduce threats to objective and counter any perceptions of possible bias. Which of the following is or not procedural safeguard? Option 1, act in a fraudulent manner. 2, providing peer review of valuation if necessary. Option 3, non-disclosure of any prior association with the client. Option 4, non-disclosure of any possible source of conflict of internet. మనకి కరెక్ట్ ఆప్షన్ 3 and 4. అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, యాజ్ పర్ ది సెక్షన్ 218 clause 84, share means share in the share capital of the company and includes option 1 debentures, option 2
ప్రిఫరెన్స్ షేర్స్, ఆప్షన్ 3 స్టాక్స్, ఆప్షన్ 4 బాండ్స్. ఏ వచ్చి ఓన్లీ 3 అన్నారండి. బి వచ్చి 1 2 3 4 అన్నారు. సి వచ్చి 1 and 2 అన్నారు. డి వచ్చి 1 2 and 3 అంటున్నారు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1 and 2 1 2 and 3 అంటే డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, అలాగే స్టాక్స్, బాండ్స్ కాదు. నెక్స్ట్ బిట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్ have been included under the Social Security Code 2020? ఆప్షన్ 1 ఏంటంటే మనకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 2 పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 3 పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, 4 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ యాక్ట్ 1959. ఆప్షన్ ఏలో మనకి 1 2 4 అంటున్నారండి. ఆప్షన్ బిలో 1 2 3 4 అంటున్నారు. ఆప్షన్ సిలో ఓన్లీ 3 అంటున్నారు. ఆప్షన్ డిలో 3 and 4 అంటున్నారు. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ అంటే 1 2 and 4. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ హ్యావ్ నాట్ బీన్ సెటప్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 for adjudication of industrial disputes in an organization. Option A labor courts, option B national tribunal, option C industrial tribunals, option D environmental tribunals. మనకి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, XYZ Textiles Limited, a manufacturing company, recently terminated 4 workers without providing any compensation. The termination was because of the misconduct on the part of the workers. The company issued show cause notice and the disciplinary inquiry was also conducted against them. On the basis of the recommendations of the committee, the service of these employees were terminated. The workers claimed the retrenchment compensation, which was rejected by the management. Aggrieved by the rejection, the workers have filed a complaint in labor court under the provisions of the Industrial Disputes Act 1947. Based on the above problem, select the correct option. Option A, termination amounts to retrenchment, hence compensation will be awarded. The termination violated the provisions under the Industrial Disputes Act, hence the compensation will be awarded. The termination does not amount to retrenchment, hence no compensation. The termination amount to layoff, hence compensation will be awarded. మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, మల్టీ, a small business owner runs an online clothing store. Recently, she noticed that her website had been hacked and her customers' personal information including names, address and payment details was stolen. Shortly after, some of her customers reported unauthorized transactions on their accounts. Multi wishes to file a complaint against the incident. On the basis of the above problem, the correct option A, it is punishable under section 66 of IT Act 2000 and the customers can also claim the compensation under certain circumstances. Option B, the customers are not have any legal remedy under Information Act
It is punishable under section 66 of Information Act. It is punishable only under the criminal laws. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయర్ గివెన్ అండర్ ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020? 1. Occupier of the factory. 2. Contractor. 3. Manager of the factory. 4. Managing director of the factory. Option B is the correct option. Next bit. Miss J, knowing while taking the lift that driver Mr. T was under the influence of alcohol, consequently car met with an accident and Mr. J got injuries and she has filed the case for compensation. Which defense could be claimed by Mr. T? Option A, inevitable accident. Option B, act of necessity. Option C, voluntary non-fit injuria. Option D, act of God. మనకి కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్. మిస్టర్ కే ఈజ్ owner of a building containing a large number of rooms and had derived a considerable income by letting them. Mr. Y is owner of an adjacent cotton mill which erected after the occupation by Mr. K. Owing to noise and smoke of the mill, several rooms remain vacated that results into loss for Mr. K. Examine relevant tort for the case. Option A, nuisance. Option B, negligence. Option C, damnum sine injuria. Option D, trespass to land. మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, న్యూసెన్స్. నెక్స్ట్ బిట్. There was collusion between two business. Next bit. There was a collusion between two buses, one owned by the government and another was a private bus, wherein private bus was coming from wrong side and government bus was coming rashly, neither slowing down his bus after seeing the other bus. Determine the tortious act. Option A మనకి inevitable accident. Option B, contributory negligence. Option C, private bus owner is negligent. Option D, government bus owner is negligent. మనకి కరెక్ట్ ఆప్షన్ B, contributory negligence. Next bit. The term income is described in the Income Tax Act 1961 under dash section 3, section 10E, section 2, clause 24, section 2, clause 40. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సి. Next bit. Mr. X deposits 60,000 in the term deposit of 5 years with the post office to avail tax deduction under section 80C. Assuming Mr. X does not opt for concessional tax regime under section 115 BAC of the
Income Tax Act 1961. On this basis, the above problem, select the correct option. Option A, no tax deduction can be availed under Section 80C. Option B, it is an unlawful act to treat a personal expenditure. Option C, Mr. X is guilty of tax evasion, tax avoidance. Option D, Mr. X is not guilty of either tax evasion or tax avoidance. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 1, agricultural income is empty from tax under the Section 10 Clause 1 of Income Tax Act. Statement 2, tax on non-agricultural, in case of non-agricultural income exceeds basic exemption limit and agricultural income exceeds 5,000 is determined by scheme of partial integration of non-agricultural income with agricultural income. ఆప్షన్ ఏ ఏంటంటే మనకి ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఆప్షన్ డి, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. మనకు కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, మిస్ జే, ఏ బ్యాంక్ refused to honor check of Miss F though she was having sufficient balance, yet it does not suffer any loss to Miss F. Miss F can file the case under which scenario? మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ, డామ్నమ్ సైన్ ఇంజూరియా. ఆప్షన్ బి, రెసిప్సా లొకిటర్. ఆప్షన్ సి, వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. ఆప్షన్ డి, ఇంజూరియా సైన్ డామినం. మన కరెక్ట్ ఆప్షన్ డి, ఇంజూరియా సైన్ డామినం. నెక్స్ట్ బిట్, మిస్టర్ బి told Mr. A to leave the premises in occupation of Mr. A. When Mr. A refused, then Mr. B collected some of his workmen who mustered around Mr. A. They tucking up their sleeves and aprons and threatened to break the plaintiff's neck. He did not leave. Under which tortious act Mr. A can file the case? ఆప్షన్ ఏ, బ్యాటరీ. ఆప్షన్ బి, హట్. ఆప్షన్ సి, ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఆప్షన్ డి, అజాల్ట్. మనకి కరెక్ట్ ఆప్షన్ డి, అజాల్ట్. థ్రెటనింగ్ కదండి. నెక్స్ట్ బిట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాలిడ్ గ్యారంటీ ఈజ్ కవర్డ్ అండర్ సెక్షన్ డాష్. ఆప్షన్ ఏ, సెక్షన్ 43 to 47. ఆప్షన్ ఇన్వాలిడ్ గ్యారంటీ. ఆప్షన్ బి, సెక్షన్ 40 to 143. ఆప్షన్ సి, సెక్షన్ 142 to 146. ఆప్షన్ డి, సెక్షన్ 142 to సెక్షన్ 144. మనకి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, ఏ రియల్ ఎస్టేట్ developer entered into a contract with B, the owner of a piece of prime land, for the purchase of her property. The contract stipulated that A would pay 50 lakhs in advance and the remaining 1 crore within 6 months. In return, B agreed to transfer the title to the land. However, after receiving
the advance payment, B refused to execute the sale deed, claiming that the received a better offer from another buyer. A demanded the enforcement of the contract under the Specific Relief Act 1963, but B denied his claim. A has to file a suit in a court of law. On the basis of the above problem, selected the correct option. A may file a suit in the civil court having the power under the CPC. Option B, no suit can be brought against A as there is no breach of contract. Option C, A may file a suit in the criminal court having the power under the Bharatiya Nyaya Suraksha Samhita. Option D, A may file a suit in the special court constituted under the Specific Relief Act 1963. మనకి కరెక్ట్ ఆప్షన్ A. A may file a suit in the civil court having the power under the CPC. Next bit. A transfers a piece of land to B on the condition that B shall not transfer the land to anyone else for the next 10 years. In this case, B has no right to transfer the land to someone else for the next 10 years. On the basis of the above problem, select the correct option. Option A, it is amount to subsequent transfer of property. Option B, it amounts to condition precedent in the transfer of property. Option C, it amounts to conditional transfer of the property. Option D, it amounts to conditional limitation on transfer of property. Correct option మనకి ఇక్కడ ఆప్షన్ సి, ఇట్ అమౌంట్స్ టు కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఆప్షన్, మిస్టర్ రాజేష్ issued a check of 50,000 to his supplier, Mr. Sharma, for the payment of goods purchased. When Mr. Sharma deposited the check, it was returned by the bank with the remark insufficient funds. On the basis of the above problem, select the correct option. Option A, a complaint in writing is to be made by Mr. Sharma in the court within 5 months for the dishonour of the check. Option B, the complaint in writing to be made by Mr. Sharma in the court within 2 months from the dishonour of the check. Option C, the complaint in writing to be made by Mr. Sharma in court within 3 months from the dishonour of the check. Option D, a complaint in writing to be made by Sharma in the court within 1 month for the dishonour of check. మనకి కరెక్ట్ ఆప్షన్ డి, 1 month లోపు, డిజానర్ అనే దగ్గర నుంచి 1 month లోపు. నెక్స్ట్ బిట్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఈజ్ rent free accommodation employer to employee is A, allowance under section 10 clause 13 capital A of Income Tax Act, allowance under section 10 clause 1 of Income Tax Act. Option C, prerequisite as per section 17 clause 2 of the Income Tax Act. Option D, prerequisite as per section 16 clause 2 of the Income Tax Act. మనకి కరెక్ట్ ఆప్షన్ సి, అండర్ సెక్షన్ 17 clause 2. నెక్స్ట్ బిట్, an agreement not enforceable by law is stated to be void under dash.
Option A, Section 2, Clause F. Option B, Section 2, Clause G. Option C, Section 2, Clause D. Option D, Section 2, Clause E. మనకి కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, which section of law of contract defines a proposal may be revoked at any time before the communication of its acceptance is complete as against the proposer but not afterwards? మనకి ఆప్షన్ ఏ సెక్షన్ 6, ఆప్షన్ బి సెక్షన్ 7, ఆప్షన్ సి సెక్షన్ 5, ఆప్షన్ డి సెక్షన్ 4. మనకి కరెక్ట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి సెక్షన్ 5. నెక్స్ట్ బిట్, according to the Land Acquisition Act, Land Acquisition, Rehabilitation and Resettlement of 2013, government can acquire land for strategic purpose, projects for families affected by projects, for public private partnership projects where government ownership of land will remain with the government. మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో 1 and 3 ఇచ్చారు, ఆప్షన్ బిలో 1, 2 and 3 ఇచ్చారు, సిలో 1 and 2 ఇచ్చారు, ఆప్షన్ డిలో 2 and 3 ఇచ్చారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి. 3 పర్పస్లుగానే మనం ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. నెక్స్ట్ బిట్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 in India has replaced with earlier legislation. ఆప్షన్ ఏ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894, ఆప్షన్ బి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1874, ఆప్షన్ సి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1956, ఆప్షన్ డి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1862. కరెక్ట్ ఆప్షన్ ఏ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894ని రీప్లేస్ చేస్తూ మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ బిట్, Sohan, an independent software developer, created a mobile app called FitLife that provides personalized fitness plans. He registered the app's name and logo under trademark law and copyrighted the app's source code. However, 6 months after its launch, Sohan discovered a competing app called FitLife with a similar logo and features being marked by a large tech company. Sohan delivers the competing app copied elements of his source code and initially used a confusingly similar name and logo to mislead customers. Under trademark law, can Sohan claim infringement for the use of the similar name and logo by the competing app? Option A, yes, but only the competitor is a small business. Option B, no, trademark infringement can only occur if there is an identical copy. Option C, yes, if he can prove that the names are confusingly similar. Option D, no, because the competing app has a different name and logo. మనకి కరెక్ట్ ఆప్షన్ సి, ఎస్ ఇఫ్ హీ క్యాన్ ప్రూవ్ దట్ ద నేమ్ ఆర్ కన్ఫ్యూజింగ్లీ సిమిలర్. కస్టమర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్గా ఉన్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఫర్ లిటరరీ వర్క్స్ ఇన్ ఇండియా? Option A, lifetime of the author plus 60 years.
Option B, 10 years from the date of first sale. Option C, 50 years from the creation of the work. Option D, 60 years from the date of publication. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ, ఆథర్స్ లైఫ్ టైమ్ ప్లస్ 60 years. నెక్స్ట్ బిట్, సెక్షన్ 31 of the specific relief act is related to option A, declaratory decree. Option B, perpetual injunction. Option C, rescission of contracts. Option D, cancellation of instruments. మనకి కరెక్ట్ ఆప్షన్ సెక్షన్ 31కి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, హౌ ద రికవరీ ఆఫ్ స్పెసిఫిక్ ఇమూవబుల్ ప్రాపర్టీ మే బీ ఎన్ఫోర్స్డ్. Option A, a person entitled to the possession of specific immutable property may recover it in the manner provided by the CRPC. Option B, a person entitled to the possession of specific immutable property may recover in the manner provided by the CPC. Option C, a person entitled to the possession of specific immutable property may recover it is in the manner provided by the Specific Relief Act. Option D, a person entitled to the possession of specific immutable property may recover it in the manner provided by the Transfer of Property Act. And correct option B is the correct option. ఇది లెంతీ వీడియో అవ్వకుండా మనకి 50 బిట్స్ దగ్గర నేను ఈ పార్ట్ ఆఫ్ వీడియో బ్రేక్ చేస్తున్నానండి. 51th బిట్ నుంచి 100 బిట్ వరకు పార్ట్ 2 కింద ఇంకొక సపరేట్ వీడియో చేసి కంటిన్యూషన్ వీడియో మీకు మళ్ళీ వెంటనే పోస్ట్ చేస్తాను. కీప్ ఇన్ టచ్ విత్ దిస్ వీడియో అండ్ కంటిన్యూ విత్ ది నెక్స్ట్ వీడియో. యూ విల్ గెట్ ద కంప్లీట్ ఆన్సర్స్ కీ ఫర్ దిస్ ABI 19 క్వశ్చన్ పేపర్. ఫర్ టైమ్ సేవింగ్ అండ్ లెంతీ వీడియోని బ్రేక్ చేయడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.